ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిది ఏ పర్వదినం, ఇది ఏ మహోదయం. ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిది ఏ పర్వదినం, ఇది ఏ మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్యా సంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకు తన ప్రేమను తెల్పుటకు ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిది ఏ పర్వదినం, ఇది ఏ మహోదయం. పాపులకై పరమును విడచి నరరూపధారునిగా పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించే. పాపులకై పరమును విడచి నరరూపధారునిగా పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించే. దూతలు తెలుప ఆ వార్త విని ఆ గొర్రెల కాపరులు అడుగో ప్రభు అని గని ఆరాధించిరి. ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిది ఏ పర్వదినం, ఇది ఏ మహోదయం. తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుతకరుడగు యేసును దర్శించి. తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుతకరుడగు యేసును దర్శించి భక్తితో మృక్కి కానుకలిచ్చి బహు సంతోషించగా మనము ఇది విని ప్రభుని ఆరాధింతుము. ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికిది ఏ పర్వదినం, ఇది ఏ మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్యా సంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకు తన ప్రేమను తెల్పుటకు ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో
లోకానికిది ఏ పర్వదినం, ఇది ఏ మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో. లోకానికిది ఏ పర్వదినం, ఇది ఏ మహోదయం.